సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణలో టెట్కి సంబంధించి పరీక్షలు అయితే 3/6/2024తో కంప్లీట్ కావడం జరిగినాయి కదా. అయితే ఈ టెట్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందనే విషయానికి వచ్చినట్లయితే యాజ్ పర్ నోటిఫికేషన్ మనకి వీళ్ళు ఇచ్చిన డేట్ల ప్రకారం చూసినట్లయితే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 12/6/2024 అని చెప్పేసి ఇచ్చున్నారు. మనకి తెలంగాణలో తొలిసారిగా ఆన్లైన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు నార్మలైజేషన్ అనే ఒక విధానాన్ని అమలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 2022లో టెట్ జరిగినప్పుడు కానివ్వండి, 2024లో టెట్ జరిగినప్పుడు కానివ్వండి, నార్మలైజేషన్ అనే విధానాన్ని అమలు చేస్తారు. నార్మలైజేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి వివిధ సెషన్లలో పరీక్ష అయితే జరుగుతుంది కదా. మనకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ తీసుకున్నట్లయితే పేపర్ 1కి సంబంధించి వివిధ సెషన్లలో పరీక్ష అయితే జరిగింది. మొత్తం 3 రోజుల పాటు మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, ఈ విధంగా మొత్తంగా దాదాపుగా ఒక 3 రోజుల పాటు అనేక సెషన్లలో పరీక్ష జరగడం వల్ల కొంతమందికి ప్రశ్నాపత్రం అనేది ఈజీగా రావచ్చు, కొన్ని సెషన్లలో ప్రశ్నాపత్రం అనేది కష్టంగా రావచ్చు, కొన్ని సెషన్లలో ప్రశ్నాపత్రం అనేది మధ్యస్థాయిలో రావచ్చు. ఈ విధంగా వేరియేషన్ అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని కవర్ చేసేందుకు అమలు చేసేదే నార్మలైజేషన్. నార్మలైజేషన్ అనే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం అప్లై చేసినట్లయితే అందరికీ కూడా సమన్యాయం జరిగే విధంగా ఎవరికైతే పేపర్ కష్టంగా వచ్చిందో వాళ్ళకి మార్కులు అనేవి యాడ్ చేస్తారు. ఇదంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే నార్మలైజేషన్ ఫార్ములా ఉంటుంది. ఏ ఫార్ములా అప్లై చేస్తున్నారనే దానిపై ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అయితే నార్మలైజేషన్ వల్ల 10 మార్కులు, 15 మార్కులు, 20 మార్కులు కూడా యాడ్ అయ్యాయి. అక్కడ ఉన్న నార్మలైజేషన్ ఫార్ములా అటువంటిది. ఎవరికైతే ప్రశ్నాపత్రం కష్టంగా వచ్చిందో వాళ్ళకి మార్కులు అనేవి యాడ్ చేస్తారు. పేపర్ బాగా ఈజీగా వచ్చిన వాళ్ళకి 1-2 మార్కుల కంటే ఎక్కువ మార్కులు అయితే తగ్గవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నార్మలైజేషన్ ఫార్ములా, నార్మలైజేషన్ అప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా 10 నుంచి 15 మార్కులు, 20 మార్కుల వరకు కూడా యాడ్ అవుతాయి. నార్మలైజేషన్ ఫార్ములాపై అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి తెలంగాణలో కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు కనుక నార్మలైజేషన్ అయితే అమలు చేసి తీరాలి. కానీ వీళ్ళు ఎక్కడ నోటిఫికేషన్లో నార్మలైజేషన్కి సంబంధించి ఫార్ములా కానీ, నార్మలైజేషన్కి సంబంధించిన మ్యాటర్ కానీ పొందుపరచలేదు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ఖచ్చితంగా నార్మలైజేషన్ విధానాన్ని అయితే అమలు చేయాలి. అప్పుడు ఏంటంటే ఎవరికైతే పేపర్ కష్టంగా వచ్చిందో వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ కావడం జరుగుతాయి. ఎవరికైతే బాగా ఈజీగా వచ్చిందో వాళ్ళ మార్క్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. పేపర్ మధ్య స్థాయిలో వచ్చిన వాళ్ళకి కూడా కొద్దిగా మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా నార్మలైజేషన్ అమలు చేశారో ఆన్లైన్ ఎగ్జామ్స్కి, అదే తరహాలో తెలంగాణ విద్యాశాఖ అధికారులు కూడా నార్మలైజేషన్ అప్లై చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇది గైస్ నార్మలైజేషన్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు. నార్మలైజేషన్ అప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా యూజ్ అయితే ఉంటుంది. ఎవరైతే చదివిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉన్నారో 150 మార్కులకు గాను 90 మార్కుల క్వాలిఫైయింగ్ మార్క్స్ కింద పెట్టున్నారు. ఎవరైతే బీసీ క్యాండిడేట్లు ఉన్నారో 150 మార్కులకు గాను కనీసం 75 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ కింద పెట్టున్నారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారో కనీసం 150 మార్కులకి 60 మార్క్స్ అనేవి కనీస అర్హత మార్కుల కింద పెట్టున్నారు. కాబట్టి దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు కూడా మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. జనరల్ కోటాకి 60% అంటే 90 మార్క్స్, బీసీ క్యాండిడేట్స్కి 50% అంటే 150లో సగం 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి 40% అంటే 150 మార్కుల్లో 60 మార్కుల క్వాలిఫైయింగ్ మార్క్స్ కింద పెట్టున్నారు. దీని ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఎడ్జ్లో ఉన్నారో అంటే 58 మార్కులు తెచ్చుకుని ఆగిపోవడం, లేదంటే 70 మార్కులు 72 మార్కులు తెచ్చుకుని ఆగిపోవడం, 88 మార్కులు 89 మార్కులు, ఈ విధంగా ఎడ్జ్లో ఎవరైతే ఉన్నారో నార్మలైజేషన్ విధానం అప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా మ్యాక్సిమం ఎక్కువ మంది క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే టెట్లో వచ్చిన మార్కుల వెయిటేజీని 20% కింద తీసుకుని డిఎస్సిలో కూడా యాడ్ చేస్తారు. దాని గురించి కూడా ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు టెట్లో ఎన్ని మార్కులు వస్తే మీకు టెట్లో వచ్చిన మార్కుల్ని వెయిటేజీ కింద కడతారు. దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో నేను చేశాను. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత షార్ట్స్ అనే సెషన్లో మీకు కంప్లీట్గా వెయిటేజీకి సంబంధించి సెపరేట్గా వీడియో అయితే ఉంటుంది. ఎన్ని మార్కులు వస్తే ఎంత వెయిటేజీ కలుస్తుంది అనేది కంప్లీట్గా ఆ వీడియో చూడండి. మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మీకు షార్ట్స్ అనే సెషన్లో ఉంటుంది. 3వ తారీఖుతో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. కాబట్టి ఇక్కడి నుంచి మనకి రెస్పాన్స్ సీట్స్ అనే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏదైతే ఆన్లైన్ ఎగ్జామ్ రాసారో ఆన్లైన్ ఎగ్జామ్ రాసిన పేపర్ మొత్తం
పీడిఎఫ్ రూపంలో రెస్పాన్స్ షీట్ అంటారు, దాన్ని కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు రెస్పాన్స్ షీట్ అంటే తాత్కాలిక కీ అన్నట్టు. ఈ రెస్పాన్స్ షీట్ ఒకవేళ మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత మీరు చెక్ చేసుకుంటే మీరు ఏ ఆప్షన్లు పెట్టారు, వాళ్ళు ఏ ఆప్షన్లు కరెక్ట్ ఇచ్చారు, దానికి సంబంధించిన కంప్లీట్ మనకి వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. రెస్పాన్స్ షీట్స్ అనేవి రెస్పాన్స్ షీట్స్ ఇచ్చిన తర్వాత మనకి కీ అబ్జెక్షన్స్ అనేవి చేసుకునే అవకాశం కల్పించాలి. కీ అబ్జెక్షన్స్ అనేవి పెట్టిన తర్వాత అప్పుడు ఫైనల్ రిజల్ట్ అనేది విడుదల చేయవలసి ఉంటుంది. వీళ్ళైతే ఫైనల్ రిజల్ట్కి సంబంధించి 12/6/2024 అని చెప్పేసి డేట్ అయితే మెన్షన్ చేశారు. కాబట్టి ముందుగా రెస్పాన్స్ షీట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టి తర్వాత తాత్కాలిక కీకి సంబంధించిన అబ్జెక్షన్స్ అనేవి స్వీకరించిన తర్వాత అప్పుడు ఫైనల్ కీ ఇచ్చి ఫైనల్గా రిజల్ట్ అనేది నార్మలైజేషన్ చేసి విడుదల చేయవలసి ఉంటుంది. మరి ఎక్కడ దీనికి సంబంధించిన ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. డైరెక్ట్గా 12/6/2024 రిజల్ట్ అని చెప్పేసి మాత్రమే మెన్షన్ చేశారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే గైస్, ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. ఖచ్చితంగా నార్మలైజేషన్ అమలు చేస్తే మాత్రం మార్క్స్ అనేవి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రాలో ఏ విధంగా నార్మలైజేషన్ అమలు చేశారో తెలంగాణలో కూడా అదేవిధంగా నార్మలైజేషన్ అమలు చేయాలి. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కొందరికి ప్రశ్నాపత్రం కష్టంగా రావచ్చు, కొందరికి మిడిల్లో రావచ్చు, కొందరికి బాగా ఈజీగా రావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఈజీ సెషన్లో రాశారో వాళ్ళకి మార్క్స్ అనేవి బాగా ఎక్కువ రావడం, కష్టంగా ఉన్న రోజు రాసిన వాళ్ళకి పేపర్లో మార్క్స్ అనేవి తక్కువగా రావడం ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి నార్మలైజేషన్ అమలు చేసి తీరాలి. ఇది గైస్ కంప్లీట్గా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.